ఓటు అంటే చివరి నిమిషంలో ఒత్తి వరకల్లా తెలియదు ఎవరికి వేస్తామో, ఆ ఒత్తి ముందు కూడా అటు ఇటు కావచ్చు ఆలోచన అంటారు కదా, ఎంతవరకు నిజం ఇది? డబ్బు ప్రభావితమైంది, మనీ రూల్, ఆల్కహాల్. కేసీఆర్ ఎందుకు ఓడిపోయినట్లు? ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పర్టికులర్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ల్యాండ్ గ్రాబింగ్ చేశారు, చాలా దగ్గర లంచాలు తీసుకున్నారు. షాదీ ముబారక్ వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ జరిగింది. ఇవి కళ్ళ ముందు విజిబిలిటీ ఉన్నాయి. అవి ఉన్న ఎందుకు రూరల్ తెలంగాణలో అంశాలు ప్రభావితం చేయలేదు? ఏమిటి రీజన్? నువ్వు కళ్యాణ లక్ష్మి 10 ఏళ్ళ నుంచి ఇస్తున్నావు, డబుల్ బెడ్రూమ్ అంటే అది సరిగ్గా ఇయ్యకనే పోతుంది, ఒకరికి ఇస్తే 10 మందికి ఇవ్వకపోతుంది. మేనిఫెస్టో చూసి ఓటేస్తారా ప్రజలు? నాయకుని చూసి ఓటేస్తారా? ఈయన బీసీకి కావాలా, ఎస్సీకి కావాలా, ఎస్టీకి కావాలా, లేదు ఓపెన్ కావాలా అని ఎట్లా డిసైడ్ చేస్తుంది? ఎవరి కులానికి ఎవరేం పెద్దగా ఏం చెయ్యరు, కానీ ఎందులో మనసులో కులం అంటే అంత పిచ్చి? ఈ ఓటర్ ఆలోచన వ్యక్తిగా కలిసి చెప్పడం వేరు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు వేరు. ఇంతకుముందు మనకి హార్ట్ అటాక్లు ఉండేది, ఓకే. ఇప్పుడు మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ అటాక్. నమస్తే. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. రాజకీయ పార్టీల ప్రచారాలు ఒకవైపున జరుగుతున్నాయి. ఫలానా అంశం ఈసారి ఓటర్లను ప్రభావితం చేయబోతున్నది, ఫలానా నాయకుడు పట్ల ప్రజలు అనుకూలంగా ఉన్నారు, ఫలానా పార్టీ పట్ల ఈ విధంగా ఒపీనియన్ ఉన్నది, ఇట్లా చాలా విషయాలు మాట్లాడుతుంటాం. నిజంగా నాయకుల, పార్టీల, వారి విధానాల, మేనిఫెస్టోనా, వారి మాటల తీర ఏ అంశాలు ఓటర్ను ప్రభావితం చేస్తాయి? ఆ కటక వచ్చే ముందు, మీట నొక్కే ముందు మనిషి ఆలోచన ఎట్లా ఉంటుంది? ఈ మనుషుల ఎన్నికలు, ఓట్లు, మనుషుల ఆలోచన ఏమిటి? ఈ అంశాలపైన మాట్లాడదాం. మన దగ్గర కౌన్సిలర్ అండ్ ట్రైనర్ వీరేంద్ర గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. ఓటర్ను ప్రభావితం చేసే అంశాలు ఏమిటి? అంటే ఓటరు అనేది కామన్ పదం అయినప్పటికీ మన సమాజంలో మనం ఇవి ఒక 4-5 వర్గాలుగా చూడాల్సి వస్తుంది. బీపీఎల్ కింద ఉన్న ఓటర్లు, బీపీఎల్ కంటే పైన ఉన్న ఓటర్లు, మిడిల్ క్లాస్ ఓటర్స్, అప్పర్ మిడిల్ క్లాస్ ఓటర్స్, ఎడ్యుకేటెడ్ ఓటర్స్, అన్ఎడ్యుకేటెడ్ ఓటర్స్, యూత్, విమెన్, ఇన్ని సెక్షన్ల సంబంధించిన ఓటర్లు ఓటింగ్ రోజున ఓటేస్తారు. ఓట్ అంటే ఏంటి? దానికి అబ్రివేషన్ అది, ఓకే. VOTE, ఓకే. వాయిస్ ఆఫ్ ది ఎలక్షనీర్, ఓకే. అంటే ఒక ఓటేసే యొక్క వ్యక్తి యొక్క వాయిస్ అది. కానీ ఇది ఇప్పుడు ఏమైంది? వాయిస్ ఆఫ్ ది ఎన్ఫోర్స్మెంట్, వాయిస్ ఆఫ్ ది ఎర్నింగ్ పీపుల్ అయిపోయింది. సో ఓటు యొక్క మీనింగ్ చేంజ్ అయిపోయింది గత 15-20 సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే. సో ఇన్ని సెక్షన్ల యొక్క ఓటరు మనోగతము రకరకాలుగా ఉంటుంది, అందరికీ ఒకే రకమైన ఆలోచన ఉండదు. అందుకోసమే పార్టీలన్నీ కూడా ఏం చేస్తాయి, ఈ సెక్షన్లందరినీ దృష్టిలో పెట్టుకొని సమాజంలో ఏ సెక్షను ఎక్కువగా ఉంది, ఏ సెక్షను పొలిటీషియన్ నుంచి, ప్రభుత్వం నుంచి ఎక్కువ ఆశిస్తుంది, ఈ ఆశలను బేరీజ్ వేసి, ఆ ఆశలను టార్గెట్ చేసి, ఆశలను తీర్చే విధంగా వాళ్ళ మేనిఫెస్టోను రూపొందిస్తారు. ఆ మేనిఫెస్టో రూపొందించినప్పుడు అవి ఓటర్కు చేరినప్పుడు, ఓటరు నిజంగానే ఇది నాకు బెనిఫిట్ అవుతుందని నమ్మినప్పుడు, ఆ వ్యక్తి పూర్తిగా ముందే ఎలక్షన్ కంటే ముందే డిసైడ్ అయిపోతాడు, ఈ ఫలానా వ్యక్తికి ఓటేస్తే, ఫలానా పార్టీకి ఓటేస్తే నాకు వ్యక్తిగతంగా ఈ రకంగా బెనిఫిట్ అవుతుంది అనేది జనరల్గా బీపీఎల్ కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి ఎక్కువ ఆలోచిస్తారు. ఇంకా ఎడ్యుకేటెడ్ ఉన్నారనుకోండి, ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు, అందులో కొంచెం ఉన్నత స్థాయి జీతాలు తెచ్చుకునే వాళ్ళు కాన్సెప్చువల్గా ఏ రకంగా ఇది సమాజాన్ని ప్రభావితం చేస్తుంది, ఇలా గవర్నెన్సు ప్రజలకి, ప్రజాస్వామ్యానికి గౌరవప్రదంగా ఉంటుందా లేదా, నష్టం తీసుకొచ్చే విధంగా పనిచేస్తున్నారా, అహంకారపూరితంగా పనిచేస్తున్నారా, లేదు సామరస్యంగా, సానుకూలంగా ప్రజలకు అందుబాటులో ఉన్నట్టు పనిచేస్తున్నారు,
ఈ అంశాలు ఆ హయ్యర్ సెక్షన్ ఇంటలెక్చువల్ గ్రూప్ ఉంటుంది కదా, ఎడ్యుకేటెడ్ అండ్ ఎంప్లాయీస్ గ్రూప్, ఆ గ్రూప్ అట్లా ఆలోచిస్తుంది. వాళ్ళు ఇదే ఆలోచనతోటి గత సంవత్సరాలుగా ఎలా ప్రవర్తిస్తున్నారో చూసించి ఒక కాన్సెప్చువల్ ఓరియంటేషన్ తీసుకొని వెళ్ళి ఆ ఎడ్యుకేటెడ్ సెక్షన్ ఓటేస్తారు. సో ఇప్పుడు భిన్నమైన ఓటింగ్ సరళి ఈ 2 సెక్షన్లోనే సమాజంలో ఉంటుంది. కాబట్టి ఆ ఓటర్ అనేవాడు వాళ్ళ మేనిఫెస్టో తయారైన తర్వాత వేసే సెక్షన్ ఓటర్లు కొంతమంది ఉంటారు. 4-5 సంవత్సరాల నుంచి వాళ్ళు పరిపాలిస్తున్న విధానాలను అనుసరించి ఓటేసే సెక్షను ఒక సెక్షన్ ఉంటుంది. సో ఈ 2 సెక్షన్లు ఎటువైపు పోలరైజ్ అవుతున్నారనే దాన్ని బట్టి మన క్యాండిడేట్ యొక్క గెలుపు నిర్ణయించబడుతుంది. సో ఓటేసే కంటే ముందే ఎక్కువ మంది ఓటర్లు ఎవరికి అనో నిర్ణయించబడుతుంది. కానీ చాలామంది అంటారు మనం ఓటు అంటే చివరి నిమిషంలో ఒత్తి వరకల్లా తెలియదు ఎవరికి వేస్తాము, ఆ ఒత్తి ముందు కూడా అటు ఇటు కావచ్చు ఆలోచన అంటారు కదా, ఎంతవరకు నిజం ఇది? ఇది ఓన్లీ వెరీ హార్డ్లీ నేను అనుకుంటా ఒక 3 to 5% అయిద్దండి వేరియేషన్ ఉంటుంది. 3 to 5% వేరియేషన్. ఎందుకు ఆ వేరియేషన్ కనిపిస్తుంది? ఎందుకంటే మన భారతదేశంలో ముఖ్యంగా ఎలక్షన్ అనేది ఒక 10-20 అంశాల మీద డిపెండ్ అయి ఉన్నది. మేజర్గా ఇప్పుడున్న కాలంలో మనం ఒక 20 సంవత్సరాల నుంచి కాలం చూస్తే మేజర్గా డబ్బు ప్రభావితమై ఉన్నది. మనీ రూల్, ఆల్కహాల్ అండ్ ఆ లోకల్లో ఉన్న వ్యక్తి చరిష్మా, తర్వాత ఇన్ని రోజుల నుంచి ఆ మనిషి చేస్తున్న పనులు, మనకు యాక్సెసిబిలిటీ ఎట్లా ఉన్నారు, మనకు ఎవరు చెప్తున్నారు ఈయనకు ఓటేయమని, ఇవన్నీ కూడా చివరి నిమిషంలో ప్రభావితం అయ్యడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే. కాగా చాలా రోజుల నుంచి ఆ వ్యక్తి గత ప్రభుత్వం నుంచి చాలా బెనిఫిట్ పొంది వచ్చే ప్రభుత్వం ఇంకొంచెం ఎక్కువ బెనిఫిట్ వస్తుందని అంటే నేను ఆ బెనిఫిట్ తీసుకోవాలి కదా. మనిషి యొక్క లక్ష్యమే అందుకున్న అన్ని అవకాశాలను పొందుపుచ్చుకొని తను ప్రోగ్రెస్ కావాలి. సో ఈ ప్రోగ్రెస్ దీనివల్ల ఎక్కువ జరుగుతుంది అని చివరి నిమిషాలు ఎవరైనా వచ్చి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారనుకోండి, అర్థం చేసినట్టు చేశారనుకోండి, నిజంగానే ఓటింగ్ సరళి మారడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదే ఆ లాస్ట్ 4 days 3 days యొక్క క్యాంపెయిన్ యొక్క లక్ష్యం ఏంది? 1-to-1 క్యాంపెయిన్ చాలా బాగా జరుగుతుంది. 24 గంటలు 45 గంటల ముందు మనం క్యాంపెయిన్ ఆపేసినా సరే, ఇక 1-to-1 క్యాంపెయిన్లో చేసినప్పుడు వ్యక్తులను విపరీతంగా ప్రభావితం చేసే అంశాలు డబ్బొకటి, మనిషికి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులు వచ్చి వాళ్ళతోటి మీకు ఇలాంటి బెనిఫిట్ చేయబోతున్నా అని చెప్పినప్పుడు మనిషి ఓహో ఇన్ని బెనిఫిట్ నాకు వస్తున్నప్పుడు నేను ఓటేస్తే మంచిదే కదా అనే ఆలోచనలోకి వెళ్ళి అప్పుడు ఓటింగ్ మారడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది మ్యాక్సిమం 3% చేంజెస్. అంతకంటే రాజకీయ నాయకులు వాళ్ళు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, వీళ్ళు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం మాకేయండి అని చెప్తారు కదా. ఈ భావన ఓటరు లోపల వారు చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఏ మానసిక ఆలోచన అంటే ఏ ఆలోచన కలిగిస్తుంది వారి లోపల? అంటే ఇది మనిషి యొక్క ఒక ఇంటిగ్రిటీని, మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, మనిషి యొక్క ఆలోచన విధానాన్ని దెబ్బతీసే పద్ధతులు అన్నీ కూడా పొలిటీషియన్సే తయారు చేశారు. ఇది 20 సంవత్సరాల క్రితం ఈ నానుడు లేదు, 20 ఏళ్ళ కింద లేదు, ఇది రీసెంట్ పాస్ట్ జనరేట్ అయింది. అంటే పొలిటీషియన్స్ ఎప్పుడైతే ఓటర్లు డబ్బులు ఇస్తే తీసుకుంటారో ఒక సెక్షను అని ఆలోచించి డబ్బులు తీసుకోవద్దని చెప్పడం అనేది వాళ్ళకి వ్యతిరేకంగా అవుతుందని భయం వేసి మీరు డబ్బులు తీసుకున్న పర్వాలేదు కానీ ఓటు మాత్రం మాకేయండి, రైట్? అంటే ఏంది, మనం ఓ రకంగా ఓటర్లందరినీ మనం కరప్షన్ వైపు పుష్ చేస్తున్నాం అనమాట. అంటే ఒక ప్రజానాయకుడిగా, ఒక పెద్ద బిగ్గెస్ట్ పార్టీ నాయకులుగా ఉన్న చలామణి అవుతున్న వాళ్ళు ప్రజలను తప్పు చేయండి అని మనం ఎంకరేజ్ చేస్తున్నాం. సో తప్పు చేయమని మనమే ఎంకరేజ్ చేస్తాం, తప్పులు వాళ్ళతో చేయిస్తాం. చివరికి ఎలక్షన్ అయిన తర్వాత ఎమ్మెల్యే చేయట్లేదు అని అంటే ఓటర్లు లంగలు, ఓటర్లు అందరు కరప్ట్ అయిపోయినారు, ఓటర్లు ఇట్లున్నారు కాబట్టి పొలిటీషియన్ ఇట్లా అయినారు అనే ఆలోచన కూడా వీళ్ళే ప్రజెంట్ చేస్తారు. కాబట్టి సమాజంలో మార్పునికి తీసుకురావాలి, లేదు ఓటరు ఇట్లాంటి వాటికి ప్రభావితం కాకూడదు అని అంటే మనం యంగర్ జనరేషన్ అంటే స్కూళ్ళల్లో ఓటు యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలి. వాయిస్ ఆఫ్ ది ఎలక్షన్ ఎంపిక చేసుకునే వ్యక్తుల యొక్క వాయిస్ని మనం నిర్మించాలంటే మన 5 సంవత్సరాల పాటు మన భవిష్యత్తును చాలా ప్రభావితం చేయగలుగుతుంది. అది చాలా విలువైంది, అది నీ కాన్షియస్నెస్కి సంబంధించిన అంశం. ఇది నీ చాయిస్ ఇచ్చినప్పుడు నీ చాయిస్ని చాలా ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవాల్సిన అవకాశం ఉంది అనే అవేర్నెస్ను మనం ఎప్పుడైతే ఈ చిన్నపిల్లలకు కలిగిస్తామో అప్పుడు ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక బెటర్ ఎలక్షన్ని మనం చూడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ తెలంగాణలో ప్రజలు నాకేం బెనిఫిట్ అనే యాంగిల్లో మాట్లాడుతున్నాం కదా,
కేసీఆర్ చాలా రకాల స్కీములు మేము చెప్పినవి చేసినాం చెప్పనివి చేసినాం వాళ్ళు చాలాసార్లు చెప్పిన ఈ మాట. కేసీఆర్ ఎందుకు ఓడిపోయినట్లు? ఏ అంశాలు ప్రభావితం చేసి ఉండవచ్చు? చాలా ఆలస్యమైంది కానీ రికార్డ్ అయితే అయి ఉంటుంది కదా. అంటే కేసీఆర్ ఓడిపోవడానికి మీరు ఊళ్ళల్లో, హైదరాబాద్ని మనం ప్రామాణికంగా తీసుకోకూడదు, ఊళ్ళల్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పర్టికులర్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు, మేము ఊళ్ళలోకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఎక్కువ మంది ఏం చెప్పారంటే ఎమ్మెల్యేలు చాలా ల్యాండ్ గ్రాబింగ్ చేశారు, చాలా దగ్గర లంచాలు తీసుకున్నారు, చాలా వరకు ప్రజల్ని ఒక ధరణి విషయం లోపల చాలా హింసించారు, చాలా కష్టపెట్టారు. చిన్న చిన్న కమతాలు ఉన్న వాళ్ళు కూడా ధరణి సమస్యలతో చిక్కుముడితో విప్పలేక చాలా కష్టపడ్డారు. ఇవి మేజర్గా వాళ్ళను బాగా ప్రభావితం చేసినాయి ఓటర్లు. రెండోది, మొత్తంగా ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కువ అహంకారంతో పనిచేశారు అనే ఒక భావన చాలా సైలెంట్గా చాలామందికి చేరింది. అది అపోజిషన్ పార్టీలు చేసిన ప్రచారం వల్ల కావచ్చు, లేదు నిజంగానే ప్రజలు వీళ్ళు చేసే యాక్షన్స్ కానివ్వండి, వీళ్ళు మాట్లాడే తీరు కానివ్వండి, ప్రజలకు వీళ్ళకు మధ్య ఉన్న సంబంధాల విషయాలు కానివ్వండి, అవి చాలా తీవ్రమైన నష్టాన్ని తీసుకొచ్చాయి. అందుకే మీరు ఎలక్షన్ ఎప్పుడు చూసినా సరే, ఈ జరిగిన ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్స్ని డెవలప్మెంట్ మీద మాట్లాడట్లేదు ఎవరు. ఎందుకంటే కొన్ని ప్లేస్లో ఇట్ ఈజ్ విజిబిలిటీ ఉంది అదే. కానీ వాటర్కి సంబంధించి కానివ్వండి, లేదు రైతు బంధుకు సంబంధించి కానీ, రైతులు కానీ వీళ్ళు కానీ దే ఆర్ బెనిఫిటెడ్. అందుకే వాళ్ళు అది చెప్పడం లేదు. ప్రజాప్రతినిధుల ద్వారా వాళ్ళకు వచ్చిన ఇబ్బందుల మీదనే ఎక్కువ ఎలక్షన్ జరిగిందేమో అని నా ఆలోచన. అందుకోసమే చాలా సైలెంట్గా డెవలప్మెంట్ చూసి ప్రభుత్వంలో వాళ్ళందరూ చాలా అద్భుతంగా చేశాము, మేము గ్యారంటీ ఈసారి విన్ అవుతామనే కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఉన్నారు. కానీ అండర్గ్రౌండ్ జరిగిన నష్టం, అండర్గ్రౌండ్ వల్ల ప్రజాప్రతినిధులకు మధ్య, ప్రజలకు మధ్య చాలా గ్యాప్ పెరిగిపోయింది, వీళ్ళను నమ్మలేని పరిస్థితికి ప్రజలు వచ్చేసారు అనే పరిస్థితిని ఫీడ్బ్యాక్ తీసుకోవడంలో ప్రభుత్వంలో ఉన్న పార్టీ కొంచెం వెనకం చేసిందేమో అని అనిపించింది. కానీ కేసీఆర్ బయట అధికారం పోయిందనేది కూడా ఏం కనబడట్లేదు, వాళ్ళు అట్లాగే ఉన్నారు అంటారు. అసలు కేసీఆర్ క్యారెక్టర్ తెలంగాణ ఉద్యమంలో అంతమంది సమీకరించడం ఏమో క్రెడిట్ ఆయనకి ఇవ్వాల్సిందే. ఒక రాజకీయ పార్టీ పెట్టడం, జనాన్ని సమీకరించడం, మళ్ళీ ఓడిపోయిన తర్వాత కూడా కేసీఆర్ లోపల ఓడిపోయిన మీద భావన చాలా దాంతోనే ఉన్నారు. ఏ మానసిక భావన ఉంటే ఇంత స్ట్రాంగ్గా ఉంటారు మనుషులు, ఇట్లా మాట్లాడతారు? అసలు కేసీఆర్ వ్యక్తిత్వం ఏమిటి? కేసీఆర్ ఎంతమంది రాజకీయ నాయకులను భారతదేశంలో చూసినా, లేదు మన తెలుగు రాష్ట్రాల్లో చూసిన ఏ నాయకునైనా సరే, కేసీఆర్ లాగా డౌన్ నుంచి నడిచొచ్చి ఒక పార్టీని నిర్మించి చాలా అద్భుతంగా అన్ని సీట్లను కైవసం చేసుకొని ముందు తీసుకొచ్చిన నాయకులు ఎన్టీ రామారావు తర్వాత కేసీఆర్ ఒకరు. కేసీఆర్ ఎన్టీ రామారావుని కనుక మనం చూస్తే, కేసీఆర్ ఉద్యమాన్ని నిర్మించి వచ్చాడు. ఎన్టీ రామారావు ఏమో అప్పుడు ఒక శూన్యం ఉంటే ఆ శూన్యతను నింపగలిగే నాయకుడిగా సినిమాల ద్వారా చాలామందికి ఆరాధ్య దైవంగా అందరూ కొలిచారు. కాబట్టి ఆయన మాటల ధాటి కానివ్వండి, అంత ఆనాడున్న అధికార పక్ష బలహీనతల ఆధారంగా కావచ్చు ఆయన ఎలక్ట్ కాబట్టి. బట్ కేసీఆర్ అట్లా కాదు. ఇప్పుడు మనం పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత ఒక ఉద్యమాన్ని నిర్మించి ఉద్యమం ద్వారా నాయకుడైన వాడు అస్సాం గణ పరిషత్ తర్వాత, ఇది మన అస్సాంలో ప్రఫుల్ల మహంత తర్వాత ప్రభుత్వాన్ని నిలబెట్టినవాడు కేసీఆర్ రెండవ అతను. ఓకే, కాబట్టి ఈయనకు డెఫినెట్గా మనం వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిజ్ స్కిల్స్. కేసీఆర్ దగ్గర ఉన్న అతి గొప్ప గుణం ఏంటి అంటే, ఆయన ఎప్పుడు స్పీచ్ మాట్లాడినా చూడండి, నీతో నాతో ముచ్చట పెట్టినట్టే ఉంటుంది. సో వింటున్న వాళ్ళందరూ కూడా నాకు చెప్తుండేమో అనిపిస్తుంది. ఆయన ఒకేసారి నీ బిడ్డ అనగానే తెలంగాణ ఉన్న సమాజం అంతా కూడా తల్లులాగా మారిపోతారు. సో వాళ్ళందరినీ తల్లులాగా మార్చేసి నేను మీ కొడుకుననే భావనను క్రియేట్ చేయడంలో తెలంగాణ ఆల్మోస్ట్ ఒక 20 years సక్సెస్ఫుల్ అయింది. కానీ 20 years తర్వాత పీపుల్ ఆర్ నాట్ రెడీ టు టేక్ దట్ వర్డ్. ఎందుకంటే ఆయన కొడుకులాగా కాకుండా నియంతలాగా, అధికారం ప్రదర్శించే వ్యక్తిలాగా, మనుషులకు ఎవరికి కూడా చిక్కకుండా ఉండడం, ఎవరి ఎమ్మెల్యేలు అయితే అధికారం చెలాయిస్తున్నారో ఆ ఎమ్మెల్యేలకే ప్రవేశం ఇవ్వట్లేదు, అపాయింట్మెంట్ ఇస్తలేని ఈ ఎమ్మెల్యేలే ప్రచారం చేసుకున్నారు. చేసినప్పుడు నిజంగానే మామూలు ప్రజలకు ఏమనిపిస్తుంది?
అరే ఒక ముఖ్యమంత్రిని కలవడం నిజంగా అంత ఛాలెంజా, అంత కష్టమా? ఎమ్మెల్యేకి కలవట్లేదంటే మనకెట్లా కలుగుతుంది? మన కష్టాలు ఎట్లా తెలుస్తాయి? మన బాధలు ఎవరు వింటారు? మనకి ఎట్లా మంచి జరుగుతుంది? మనకి ఎట్లా మంచి చేస్తాడు? సో ఇలాంటి భావన ప్రజలకైతే ఎప్పుడైతే వస్తుందో, మన ఆత్మగౌరవం దెబ్బతీసే మాటలు వీళ్ళు మాట్లాడారు, మన ఆత్మగౌరవాన్ని పట్టించుకోనిట్టు విధంగా ఒక అధికార ధోరణి ప్రదర్శితమవుతుందో, అలాంటి వ్యక్తి మనకు అవసరము. తెలంగాణలో ఉన్న పెద్ద వాయిస్ ఏంటంటే దే ఆల్వేస్ ట్రై టు బీ మోర్ డెమోక్రటిక్. వాళ్ళ డెమోక్రసీని దెబ్బకొట్టే పనులు ఎవరు చేసినా సరే వాళ్ళు గ్యారంటీగా రియాక్ట్ అవుతారు, దాన్ని చేంజ్ చేస్తారు. ఈ డెమోక్రటిక్ సెటప్ని బ్రేక్ చేసే విషయాలు చాలా రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి, వన్ బై వన్. చాలా చిన్న చిన్నవి కావచ్చు, కానీ అవి ప్రజలకు చేరినాయి. సో ప్రజలు నిరంతరం గమనిస్తూనే ఉంటారు కదా. మన డేటాబేసు అందరూ అనుకుంటారు ప్రజల మెమరీ చిన్నదని, కానీ ప్రజల మెమరీ చిన్నదే కాదు, ప్రజల మెమరీ డీప్ కూడా ఉంటుంది. అవసరమైనప్పుడు అవన్నీ ప్రాసెస్ చేసి వ్యక్తి పట్ల ఒక విముఖత జనరేట్ అవుతుంది. అందుకోసమే ఇప్పుడు ఆయన మాట్లాడుతూ వినడానికి రెడీగా లేరు, చెప్తే వినసొంపుగా అనిపించట్లేదు. చాలా విన్నాం చాలా చెప్పినావు కదా నువ్వు ఇన్ని రోజులు అనే ఆలోచన చాలామంది కార్మికుల దగ్గర, శ్రామికుల దగ్గర, ఆటో డ్రైవర్ల దగ్గర, ఊర్లలో ఉండే రైతుల దగ్గర ఇది వినిపిస్తూ ఉంది. సో అందుకోసమే ప్రజలు చాలా సటిల్గా వాళ్ళు అనుకున్న తీర్పునిచ్చారు. కాబట్టి కేసీఆర్ను మనం ఈ ఒక్క విషయంలో ఓడిపోయాడు కాబట్టి మనం ఆయన తక్కువ అంచనానికి వేయడానికి లేదు. ఎందుకంటే పాలిటిక్స్ ఆల్వేస్ వెరీ డైనమిక్. ఎప్పుడు ఏ విలువలు గొప్పతనాన్ని తీసుకొస్తాయో, ఏ విలువలు మనిషిని కింది తీసుకొస్తాయో అది సమాజంలో నిరంతరం మారుతూనే ఉంటుంది. కాబట్టి నో డౌట్ కేసీఆర్ ఈజ్ అల్టిమేట్ ఏమంటారు పొలిటికల్ లీడర్, గొప్ప స్ట్రాటజిస్ట్. ఆయనకే అంతుపట్టిన లెవెల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు అని అంటే కేసీఆర్ ఎక్కడనో అప్రమత్తంగా లేడేమో అనే ఆలోచన, అప్రమత్తత లేకపోవడం తర్వాత నేను చేస్తున్నా కదా ఓటు వేస్తారు అనే భావన రావడము, ఈ మానసిక పరిస్థితి ఏమిటి? ఏ పరిస్థితులు కారణం ఏంటి అట్లాంటి ఆలోచన? అంటే ఏ వ్యక్తికైనా సరే నిరంతరము సక్సెస్ జర్నీ చేసినప్పుడు అవతల వ్యక్తిలో ఉండే ఆలోచన అంతా కూడా నాకు బెనిఫిట్ అయ్యేది అన్నట్టే కనిపిస్తుంది తప్ప నేను ఫెయిల్యూర్ని, అవతల వ్యక్తుల ఆలోచనలో ఉండే విముఖతని గుర్తించడానికి నేను సిద్ధపడాను. మన బ్రెయిన్ అంతా కండిషన్ అయిపోతుంది. ఎందుకంటే నేను చేసిన మంచి పనులే కనిపిస్తాయి, నేను చేసిన గొప్ప పనులే కనిపిస్తాయి, అవతల వాళ్ళు నేను మంచి పనులు చేసినప్పుడు చెప్పిన మాటలే మనకి వినిపిస్తాయి. సో అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూడడానికి వాళ్ళు బిజీ ఉండడం వల్ల టైం దొరకకపోవచ్చు. వాళ్ళు నిరంతరం సక్సెస్ ఆస్వాదించి ఫెయిల్యూర్ సంబంధించిన సిగ్నల్ కనిపించినా సరే అది ఓవర్కమ్ చేసి మనం సక్సెస్ఫుల్ అవుతున్నాము, మన జర్నీ సక్సెస్ఫుల్ జర్నీ అనే తట్టు భావన కలగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాంటి భావనలోనే, అలాంటి మబ్బులోనే ఈ ఎలక్షన్ జరిగిందేమో నాకు అనిపిస్తుంది. మన దగ్గర వాళ్ళకు షాదీ ముబారక్ వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ జరిగింది. ఇవి కళ్ళ ముందు విజిబిలిటీ ఉన్నాయి. అవి ఎందుకు రూరల్ తెలంగాణలో అంశాలు ప్రభావితం చేయలేదు? ఏమిటి రీజన్? అంటే ఇప్పుడు రెగ్యులర్గా నువ్వు ఒక బెనిఫిట్ ఇస్తున్నావు నాకు, ఓకే, అదే బెనిఫిట్ వస్తే నాకేం మజా ఉంటుంది? మారాలి కదా, నాకు ఉపయోగపడే విషయాల విస్తృతి పెరగాల. నువ్వు కళ్యాణ లక్ష్మి 10 ఏళ్ళ నుంచి ఇస్తున్నావు, డబుల్ బెడ్రూమ్ అంటే అది సరిగ్గా ఇయ్యకనే పోతుంది, ఒకరికి ఇస్తే 10 మందికి ఇవ్వకపోతుంది. మేమందరం చాలా డిసప్పాయింట్ అయి ఉన్నాము. ఇట్స్ కంటిన్యూ, ఓకే, ఇట్స్ కంటిన్యూ చేస్తారు కావచ్చు, తెలీదు ఇస్తారా లేదో తెలీదు. మన లోకల్ సంబంధించిన విషయాలు చూస్తే ఎక్కువ మంది బాధపడ్డారు డబుల్ బెడ్రూమ్లో. సో ఇవన్నీ విషయాలు ఓటర్ని చాలా డిస్టర్బ్ చేస్తాయి. ఎవ్రీ 5 ఇయర్స్కి నేను కూడా బెనిఫిట్ కావాలి కదా. ఒక పార్టీ బెనిఫిట్ అవుతుంది అధికారం వచ్చి, మరి నేను కూడా పార్టీ అధికారం తీసుకొస్తే నేను కూడా బెనిఫిట్ కావాలి కదా. నాకు ఏ రకమైన బెనిఫిట్ వస్తుంది? మళ్ళీ అవే వస్తాయి కదా. మా ఇంట్లో షాదీ ముబారక్ ఒక అమ్మాయికి పెళ్ళింది అనుకో, ఇంకా మా ఇంట్లో లేరు కదా ఎవరు పెళ్లి చేయడానికి, నాకేం బెనిఫిట్? ఓకే, సో నెక్స్ట్ బెనిఫిట్ నాకు జరగాలి కదా. ఇది అమ్మ ఒడి అన్నావు, కేసీఆర్ కిట్ అన్నావు, కరెక్టే, నాకు పాప పుట్టింది, ఓకే, నాకు కేసీఆర్ కిట్ వచ్చింది. తర్వాత నాకు మళ్ళీ ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, నాకు వేరే పుట్టారు కదా. రైట్, ఇట్లా చూసుకుంటారు ఈక్వేషన్. అంతే కదా. నాకు ఇప్పుడు ఎలక్షనీరింగ్లో పార్టీలు కనుక చేస్తే రికరింగ్ బెనిఫిట్ ఏం జరుగుతుంది, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విత్ 6 గ్యారెంటీస్ వచ్చినాయి, అవన్నీ ఎక్స్ట్రా బెనిఫిట్స్ కదా. అవన్నీ ఇంతకుముందు పార్టీ ఇయ్యలేని ఏరియా లోపల వాళ్ళు అనౌన్స్ చేశారు. సో ఇన్ని రోజులు ఇది వచ్చింది,
ఇంకోటి ఏ పార్టీ వచ్చినా కానీ వీటిని వదిలేసి అయితే వాళ్ళు వేరే ఇవ్వరు కదా. కాదా వీటికి అదనంగానే వస్తుంది. ఇవి వస్తాయి వీటికి ప్లస్ అదనంగా ఇవి వస్తాయి. ఇప్పుడు ఈయన ఒక 10 ఇచ్చాడు అనుకోండి బెనిఫిట్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 6 ఇచ్చింది అంటే ఎన్ని 16 బెనిఫిట్స్ అయినాయి కదా. సో నాకు బెనిఫిటే కదా. రైట్ నేను ఇప్పుడు ఈ పార్టీకే ఇస్తే ఇవే వస్తాయి, ఇంకా ఎక్స్ట్రా రావు. కానీ ఇక్కడ నాకు ఇంత మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వస్తున్నాను, ఎందుకంటే వారు అమలు చేసిన స్కీములు ఇవన్నీ. కేసీఆర్ అంటే ఒక పెక్యులర్ పర్సనాలిటీ డెవలప్ కావడానికి ఆయన ఏం కారణాలు అయి ఉంటాయి? ఎనీ లీడర్షిప్ ఎమర్జ్ కావడానికి ముందుగా చిన్నప్పుడు మనిషి తను అనుభూతి చెందిన విషయాలు, తన చదివిన చదువు, తను ఎక్స్పీరియన్స్ అయిన సంఘటనలు, తనకు రోల్ మోడల్ తీసుకున్న వ్యక్తులు, తన చుట్టూరు జరిగిన సంఘటనలు, ఇవన్నీ కూడా మనిషిని ఒక కొత్త ఆలోచనను తీసుకురావడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మనిషి డేటాబేస్లో ఉంటాయి. సో చిన్నప్పుడు ఎలాంటి వాతావరణంలో మనిషి పెరిగాడు, ఎలాంటి ఆలోచనలు తనకు ఈ వాతావరణం కల్పించింది, ఎందుకు మనిషి తను జీవితంలో చాలా గొప్పగా నేను ఎదగాలి అనే ఆలోచన ఎలాంటి సంఘటన వల్ల మనిషికి అనిపించింది, ఇవన్నీ వెరసి మనిషి వ్యక్తి తనను తాను నిరంతరము నిర్మించుకుంటూ వెళ్తాడు. ఏ వ్యక్తి అయితే తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటాడో, ఏ వ్యక్తి అయితే జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా తనకున్న నాలెడ్జ్ను విస్తృతపరుచుకుంటూ ఉంటాడో, ఏ వ్యక్తి అయితే తను ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని నిరంతరం తనలో వచ్చే మార్పులను చేర్పులను సమాజానికి అనుగుణంగా మార్చుకొని ప్రజలకు ఏది అవసరం ఉంటుందో ఆ అవసరానికి తగ్గట్టుగా నేను మాట్లాడే విధానం కానీ, నేను చేయబోయే పనులు కానీ ప్రజలకు ఎప్పుడైతే చాలామందికి తన యాక్సెప్టెన్స్ లెవెల్ పెంచుకుంటూ పోతాడో ఆ వ్యక్తి చాలా గొప్పగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి అన్ని అవకాశాలని కేసీఆర్ నిరంతరం తను ఛాలెంజ్ చేసుకుంటూ తను ఆవిష్కరించుతూ తను గొప్పగా మార్చుకుంటూ ఈ రోజున ఒక పార్టీని స్థాపించి తాను దానికి ప్రెసిడెంట్ అయ్యి ఈ మన రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్గా అయ్యాడు. కాబట్టి ఇప్పుడున్న అందరు రాజకీయ నాయకులు, ఇప్పుడు వస్తున్న రాజకీయ నాయకులు కానివ్వండి, లేదు అందరు రాజకీయ నాయకులు కానివ్వండి, తనలాగా మాట్లాడగలిగే ఎబిలిటీ పెంచుకోవడం. మీరు ఎవరైనా చూడండి, చాలామంది లీడర్స్ ఇక్కడే కాదు ప్రపంచం మొత్తంలో, మీరు అమెరికా తీసుకోండి, మన యూకే తీసుకోండి, రష్యా తీసుకోండి, ప్రతి లీడర్, చైనా తీసుకోండి, అద్భుతంగా మాట్లాడగలిగేవారు. అలాంటి ఏ చిన్న విషయమైనా సరే, సంక్లిష్టమైన విషయాలైనా సరే 2 నిమిషాల లోపల ప్రజలకు అర్థమయ్యగలిగే చెప్పగలిగే నేర్పు ఎవరికైతే ఉంటుందో వాళ్ళ హృదయాల్లోకి వాళ్ళ మైండ్లోకి ఏ లీడర్ అయినా వెంటనే చొచ్చుకొని పోగలుగుతారు. సో అలాంటి భాష, అలాంటి వాగ్దాటి, ఏ విషయానైనా సరే చాలా లాటరల్గా ఆలోచించి దానికి పరిష్కారం చూపగలిగే నేర్పు ఏ లీడర్కి అయితే ఉంటుందో ఆ లీడర్ గొప్పగా మారుతాడు. అలాంటి లక్షణాలన్నీ కూడా మనకు కేసీఆర్లో కనిపిస్తాయి. కేసీఆర్ డెఫినెట్గా పొలిటికల్ లీడర్లకు ఈజ్ ఎ డిక్షనరీ, ఈజ్ ఎ మాన్యువల్. డెఫినెట్ మాన్యువల్. సో అలా ఇప్పుడు పైకి ఎదుగుతున్న ఏ నాయకుడైనా సరే ఆ నాయకత్వ లక్షణాలను, మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఎంత క్రియేటివ్గా ఆలోచించవచ్చు, ఎంత స్పాంటేనియస్గా ఉండొచ్చు, ఎలాంటి విపత్కర పరిస్థితులు అయినా సరే అవతల వాళ్ళకు కష్టంగా మార్చగలిగి చెప్పగలిగే ధోరణి కావచ్చు, విజనరీ కావచ్చు, అన్ని రంగాల పట్ల ఉన్న నాలెడ్జ్ బేస్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఏ రాజకీయ నాయకుడైనా కానీ నేర్చుకొని ఉంటే తప్పకుండా అద్భుతంగా ఎదగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాంటి లక్షణాలన్నీ నేర్చుకొని తనతో ఎస్టాబ్లిష్ చేసుకున్న నాయకుడు కేసీఆర్. కానీ ఇక్కడ 2 విషయాలు, తనకేం బెనిఫిట్ అవుతుందో మనిషి ఆలోచన చేస్తాడు, ఓటర్ ఆలోచన ఉంటుంది. ఈ ఓటర్ ఆలోచన వ్యక్తిగా కలిసి చెప్పడం వేరు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు వేరు. మరి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజంగానే మనుషుల హృదయాలను అంతగా ప్రభావితం చేస్తాయి, నిజమేనా? ఏమైనా అధ్యయనాలు ఉన్నాయా దీని మీద? సోషల్ మీడియా ఇప్పుడున్న కాలం లోపల చాలా చాలా ప్రభావవంతమైన మీడియా. మన టెలివిజన్ల కంటే, న్యూస్ పేపర్ల కంటే చాలా పవర్ఫుల్ మీడియా సోషల్ మీడియా. ఎందుకంటే ఇప్పుడు న్యూస్ పేపర్ ఉందనుకోండి, దానికి కొంత సమయం అవుతుంది. ఇవాళ జరిగిన న్యూస్ రేపు ప్రింట్ అయ్యి ప్రజలకు చేరుతుంది. అలా చేరే లోపలనే సోషల్ మీడియా డైరెక్ట్ ప్రజలకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు టీవీలో న్యూస్ అయినా సరే, టీవీలో న్యూస్ ఏంది, ఒక న్యూస్ రిపోర్టర్ వెళ్ళాలి, రికార్డ్ చేయాలి, అది మన టీవీ స్టూడియోకి చేరాలి, వాళ్ళు పీసీఆర్లో వేయాలి, ఎడిట్ చేయాలి, దాన్ని పెట్టాలి. సోషల్ మీడియా అట్లా కాదు కదా, ఇన్స్టాంట్గా న్యూస్ జరిగిపోతాయి. ఇప్పుడు ఈ క్షణంలో న్యూస్ జరుగుతున్నాయి అంటే వెంటనే వితిన్ 10 సెకండ్స్ లోపల అది సోషల్ మీడియాలో జరిగిపోతుంది. సో ప్రజలకి అంత తొందరగా వార్తలు చేరినప్పుడు డెఫినెట్గా ఒరిజినల్గా దానికి క్రెడిబిలిటీ ఉంటుంది. కాబట్టి అది ఫేకా
ఒరిజినలా అని నిర్ణయించే లోపే కొన్ని లక్షల మందికి అది అది చేరిపోతుంది. చేరిపోయిన తర్వాత ఏంటి, ఇప్పుడు ఫస్ట్ మెమరీ అయిన తర్వాత దాన్ని కౌంటర్ చేయాలని అంటే మనం ఎంతసేపు కష్టపడాలి, ఎన్ని రకాలుగా మనము దాన్ని చెప్పి ఇది నిజం కాదని చెప్పడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి సోషల్ మీడియా హ్యాస్ ఎ ట్రెమండస్ ఇన్ఫ్లుయెన్స్. అందుకోసమే మీరు గత 10 సంవత్సరాలు చూస్తే రకరకాలైన పార్టీలు మనుషులను కండిషన్ చేయడానికి ఒక సిస్టమాటిక్గా న్యూస్ పంపిస్తూ ఉంటుంది, ఆర్టికల్స్ పంపిస్తూ ఉంటుంది, దానికి సంబంధించిన ఎవిడెన్స్ను బేస్ చేస్తూ ఉంటుంది. ప్రజలందరికీ అంత తీరిక ఉందా? వచ్చే ప్రతి న్యూస్ని ఇది నిజమా కాదా, ఇది అబద్ధమా, ఇది ఎంతవరకు వాస్తవం ఉంది, దీనిలో ఎంతవరకు నిజం ఉంది, ఇదేం ఉండదు. ఇది ఒక వరద ప్రవాహంలాగా కాలువల్లో నుంచి నీళ్లు పోతున్నప్పుడు వరద పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది, కాలువ యొక్క విస్తృతి కూడా పెరుగుతూ ఉంటుంది. ఇంత ఉన్న కాలువ వరద పెరిగేసరికి ఇంత అవుతుంది. ఇది ఎవరికి తెలియదు కూడా తెలియదు. అంటే ఏంటి, ఆ వాటరు ఫ్లో పోతూ ఒడ్డును ఒరుచుకుంటూ పోతుంటుంది. ఒరుచుకుంటూ పోవడం అంటే ఏంటి, దాంతోపాటు అది కొంచెం పెళ్ళగించుకొని పోతుంటుంది. పోయి దాని పర్మిషన్ లేకుండానే, భూమి ఒడ్డు పర్మిషన్ లేకుండానే అది దాన్ని విస్తృతి పెంచేస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సోషల్ మీడియా కూడా మనకు తెలియకుండానే మన దగ్గర ఉన్న చిన్న విషయానికి సంబంధించిన అపనమ్మకం కానీ నమ్మకం కానివ్వండి, అది తెలియకుండా ఈ సోషల్ మీడియా వరదతోటి మొత్తం చిప్స్ అయిపోయి మనం ఇదే నిజమేమో అనే భ్రమలోకి మనం అందరం వెళ్ళిపోయాం. ఇప్పుడు ఇంతకుముందు మనకి హార్ట్ అటాక్లు ఉండేది, ఓకే. ఇప్పుడు మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ అటాక్. దిస్ ఈజ్ ద వరల్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అటాక్. ఎందుకంటే యూ హ్యావ్ హ్యూజ్ ఇన్ఫర్మేషన్. మీరు ఇంటర్నెట్లో చూడండి, టన్స్ ఆఫ్ లోడ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, నువ్వు ఏది అడిగితే అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, రైట్. అండ్ సోషల్ మీడియా, ఈ ఇన్ఫర్మేషన్ అటాక్ తోటి ప్రజలందరూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అన్ఫార్చునేట్ ఏంటంటే వీటన్నిటిని రెగ్యులేట్ చేయడానికి దెర్ ఇస్ నో అథారిటీ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు ఇంటర్నెట్లో ఎనీ ఇన్ఫర్మేషన్ యూ కెన్ డంప్, నీకు ఏ భావజాలం అయితే ఆ భావజాలం ఉంది, ఎవరు రెగ్యులేట్ చేయడానికి అథారిటీ లేదు. కాబట్టి రాబోయే కాలం లోపల నేను అనుకుంటా పార్టీ మేనిఫెస్టోలు అన్నింటిలో కూడా ఈ రెగ్యులేషన్ అథారిటీ మీదనే మాట్లాడగలిగే అవకాశం వస్తుంది. కాబట్టి సోషల్ మీడియా హ్యాజ్ ఎ ట్రెమండస్ ఇంపాక్ట్. అంటే అది ఓటర్ను అన్ని రకాల ప్రభావితం చేస్తుంది. ప్రభావితం చేసడంలో ఇప్పుడు ముందంజలో ఉన్నది ఏంటి అంటే సోషల్ మీడియా. మరి ఇక్కడ ఈ మధ్య ఒకటి వ్యూ రీసెర్చ్ అని ఒక సర్వే వచ్చింది, అమెరికన్ బేస్డ్. ఆసియా అంటే ప్రపంచవ్యాప్తంగానే నియంతృత్వ పాలనను, మిలిటరీ పాలనను ప్రజలు ఇష్టపడుతున్నారని ఆ సర్వే రిపోర్ట్. దాని నిజమెంతో అబద్ధంతో తెలియదు, అట్లా వచ్చిందట. ఈ తర అంటే అట్లా కోరుకోని ప్రజల ఆలోచన ఎట్లా ఉంటుంది? ఇండియాలో కూడా 60% మంది అట్లున్నారట. మరి అట్లా మనము పేరు డెమోక్రసీ కానీ ఒక పార్టీ అధినేత ఎలా పరిపాలిస్తున్నాడు, నిజంగానే డెమోక్రటిక్గా పరిపాలిస్తున్నాడా, డెమోక్రటిక్ విలువల్ని పార్టీలో పాటిస్తున్నాడా, అలో చేస్తున్నాడా? ఇప్పుడు మన గత 10 సంవత్సరాలు చూసి మన తెలంగాణ రాష్ట్రం ఉంది, లేదు భారతదేశంలో ఉంది, ఎన్నో రకాలైన విషయాలను మనం చర్చిస్తున్నాము. న్యూస్ పేపర్లు వస్తున్నాయి, టీవీలో డిబేట్లు వస్తున్నాయి, ఆర్టికల్స్ వస్తున్నాయి, అన్ని రకాల న్యూస్ పేపర్లు వస్తున్నాయి. ఇంటర్నేషనల్ మీడియా కూడా మన భారతదేశంలో జరిగే విషయాల గురించి చర్చిస్తూ ఉంది. వాటన్నిటి మీద కూడా ఒక డిస్కషన్ నడుస్తూ ఉంది. మనం ఇంటర్నేషనల్లో మనకు పర్మిషన్ లేకుండా వాళ్ళు మాట్లాడితే మన భారతదేశం తరఫున కూడా కౌంటర్ ఇస్తున్నారు, ఇది మా అంతర్గత విషయం, నువ్వేట్లా మాట్లాడతావని, రైట్. అంటే ఏ వైపు వెళ్తున్నాం మనం? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఏదైనా మాట మాట్లాడితే ఇమ్మీడియట్గా దెర్ ఇస్ అన్ అటాక్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. అంటే మనకు డెమోక్రసీ ఉన్నట్ట? లేనట్టే కదా. నియంతృత్వమైన పాలన అనే కోర్టులో లేకపోవచ్చు అది, కానీ ప్రజాస్వామ్యమైన డ్రెస్ లోపల మనం నియంత్రత్వమైన పరిపాలన కొనసాగుతుంది. అనుభవంలో ఉన్నది కానీ గుర్తిస్తలేము. అనుభవంలో ఉంది. అందుకోసమే వాళ్ళందరికీ కూడా తెలుగుని అన్కాన్షియస్గానే వాళ్ళు అది ఉంటే బాగుంటుంది అని అంటున్నారు. అంటే మనం తెలియకుండానే అది స్లోగా మనం వాళ్ళకి చెప్పిస్తున్నాం. కానీ మేనిఫెస్టోల విషయంలో చదువుకున్నవారు, ఎగువ మీద తరగతి అనుకుందాం, సరే మా నిరక్షరాస్యులో తెలియదు అనుకో, వీళ్ళు ఎంత సీరియస్ తీసుకుంటారు దాన్ని? మేనిఫెస్టోని చూసి ఓటేస్తారా ప్రజలు, నాయకుని చూసి ఓటేస్తారా? ఇప్పుడు మనం ముందు మాట్లాడుకున్నాం కదా, మనకు రకరకాలైన ఓటర్స్ ఉన్నారని. ఒక సెక్షన్ ఆఫ్ ఓటర్స్ మాత్రం మేనిఫెస్టో చూసి దాంతో ప్రభావితం చెంది ఓట్లు వేస్తారు. లార్జెస్ట్ సెక్షన్ అది మేనిఫెస్టోలో ఉందా లేదా అనేది కాదు, ప్రచారం ఏ అంశం మీద నడుస్తుంది. ఒక ఎమ్మెల్యేని కానీ ఎంపీని ఎన్నుకోవాలి అని అంటే
పార్టీలు కూడా ఏం చేస్తాయి, ఒక క్యాండిడేట్ని ఎట్లా బేస్ చేసి ఎలక్ట్ చేస్తుంది, ఈయన బీసీకి కావాలా, ఎస్సీకి కావాలా, ఎస్టీకి కావాలా, లేదు ఓపెన్కి కావాలా అని ఎట్లా డిసైడ్ చేస్తుంది? ఆ కాన్స్టిట్యూషన్సీ లోపల ఉన్న నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎవరు, ఏ క్యాండిడేట్ని పెడితే, ఏ కమ్యూనిటీకి సంబంధించిన క్యాండిడేట్ని పెడితే ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఓటర్లు ఆయనకు మొగ్గు చూపిస్తారు. ఇవే కదా మనం లెక్కలన్నీ చేసేది. అల్టిమేట్లీ యూనో ఎలక్షనీరింగ్ అంతా దీని మీదగా నడిచేది. సో న్యాచురల్గా ఆ వ్యక్తి అలాంటి కమ్యూనిటీకి సంబంధించి ఉంటే ఆ కమ్యూనిటీలో ప్రభావితం అవుతారు, ఇప్పటికి కూడా ప్రభావితం అవుతారు. అంటే లైక్ కులం టైపా? ఎవరైనా కావచ్చు, కులం కావచ్చు, లేదు మన రేవంత్ రెడ్డి కావచ్చు, లేదు ఇంకెవరైనా కావచ్చు, ఏ కమ్యూనిటీకి సంబంధించిన సరే. ఎవరి కులానికి ఎవరేం పెద్దగా ఏం చెయ్యరు, కానీ ఎందులో మనసులో కులం అంటే అంత పిచ్చి? మనం తెలియకుండానే మనం దాన్ని కన్సల్టేట్ చేస్తుంటాం కదా. కారణం ఏమిటి? బెనిఫిట్, లార్జర్ బెనిఫిట్ ఆఫ్ ఏ క్యాండిడేట్ హూ వాంటెడ్ టు గెట్ ఎలెక్టెడ్ ఫ్రమ్ ద పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీ. వాళ్ళు గంపగుత్తగా నా వైపే తిరగాలి, నా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అయితే నేను ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంటుంది, ఎక్కడో దగ్గర ఏదో రకమైన సంబంధం సుట్రికం ఉంటుంది. సో వీటన్నిటిని మనం మనకు బెనిఫిట్గా మార్చుకొని మనకు అనుకున్న ఎలక్షన్ లోపల తోడ్పాటు చెందుతారు, తోడ్పాటు ఇస్తారు అనే ఒక ప్రగాఢమైన నమ్మకం. అదే విషయంగా ప్రభుత్వాలు కూడా ఏం చేస్తాయి వచ్చిన తర్వాత, మనం క్యాస్ట్ బేస్ మీద, రిలీజియన్ బేస్ మీద మనం ఏదో రకంగా వాళ్ళను సపరేట్ చేసి ఉంచడానికి మనం ప్రయత్నం చేస్తాం. మనం డివైడ్ అండ్ రూల్ పాలసీ అదేమి ఊరికి పోలే. ద బ్రిటిషర్స్ చేసిన సీడు అది చాలా చాలా శాఖోపశాఖలుగా, చాలా బలంగా, చాలా అండర్ వాటర్ కరెంట్ లాగా అది వ్యక్తుల మీద చాలా ప్రభావితం చూపించే దశలోనే ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. కానీ ఈసారి మనం నరేంద్ర మోదీ పరిపాలన 18 దేశవ్యాప్తంగా చూసినప్పుడు నరేంద్ర మోదీ పట్ల ప్రజల ఆలోచన ఎట్లా ఉండొచ్చు అంటే అది మొత్తం మనం భారతదేశానికి మొత్తానికి సంబంధించి మనం ఒక్కటే విషయంలో చెప్పడం చాలా కష్టం. కానీ వన్ థింగ్ వీ కెన్ సే, నార్త్ సౌత్ డివిజన్లో చూస్తే సౌత్కు సంబంధించి ఎక్కువ మంది ఓటర్లు ఇక్కడ చాలా చైతన్యవంతులు, చాలా కాన్షియస్ గలవాళ్ళు, చాలా రేషనల్ ఉన్నవాళ్ళు. ఇక్కడ సౌత్లో మీరు చూస్తే ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక రూపంలో ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది. అది నక్సలిజ్ మూమెంట్ కావచ్చు, లేదు యాంటీ బ్రాహ్మిన్ ఫైట్ కావచ్చు, లేదు రీజన్ కోసం జరిగిన పోరాటం కావచ్చు, లేదు రైతులకు సంబంధించిన పోరాటం కావచ్చు, ఏదో రకమైన కాన్షియస్గా ఇక్కడ పొలిటికల్ అవేర్నెస్, ప్రజల్లో కాన్షియస్నెస్, చదువుకు సంబంధించి. అండ్ ఇక్కడ ఉన్న పొలిటీషియన్స్ కూడా చాలా యాక్టివ్ పొలిటికల్ ఎలక్షనీరింగ్, ఇంజనీరింగ్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి వలన ఇక్కడ ప్రజల్లో చాలా కాన్షియస్గా ఉంటుంది. అందుకే మీరు చూడండి, తెలుగు రాష్ట్రాలు కానీ సౌత్లో ఉన్నన్ని ఫెసిలిటీస్ సంబంధించి నార్త్లో చూస్తే చాలా తక్కువ ఉంటాయి. మీరు ఎలక్ట్రిసిటీ టు ద ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ కావచ్చు, చదువుకు సంబంధించి కావచ్చు. మీరు చూడండి, చదువుకు సంబంధించి చూస్తే మన దగ్గర నేషనల్ లెవెల్లో ఉండే ఇన్స్టిట్యూషన్ కోసం పోటీపడే విద్యార్థుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ విద్యార్థులు కూడా చదువు గురించి ఎక్కువ మాట్లాడతారు, విజన్ గురించి మాట్లాడతారు. సో ఇవన్నీ కూడా ప్రభావితం చేసే అంశాలు మన సౌత్ లోపల. కాబట్టి వెంటనే నాతో సంబంధించిన పార్టీలు వచ్చేసి మనం ఒక రకమైన ప్రచారం చేస్తే దీన్ని యాక్సెప్ట్ చేసి మనకు ఓటేస్తారని చెప్పడం సౌత్లో జరగదు. అండ్ నార్త్లో డెఫినెట్గా ఛాన్స్ ఉంది. అయితే ఈ డివైడ్ ఎప్పటి నుంచో ఉంది. మన భారతదేశం ఫామ్ అయినప్పటి నుంచి కూడా ఈ నార్త్ సౌత్ డివైడ్ అనేది ఎప్పటి నుంచో ఉంది. అయితే వీటిని రెండింటినీ ప్రభావితం చేయగలిగే లీడర్ కోసం మనం చూడాలి. ఆ లీడర్షిప్ జనరేట్ అయితే అప్పుడు నిజంగానే టోటల్ నేషనల్ ఇంటిగ్రిటీ అనే ఆలోచనకు పవన్ కళ్యాణ్ కూడా నార్త్ సౌత్ విషయం పదే మాట్లాడుతుంటారు. ఇక్కడ మనుషుల భావోద్వేగం అనేది, అది భక్తికి సంబంధించిన భావోద్వేగం కానీ మరో భావోద్వేగం అయినా సరే, ఎంతకాలం క్యారీ అయితే మనుషులకు అవి ఓట్ల విషయంలోనే. ప్రతి పొలిటికల్ లీడర్ ఏం చేస్తాడంటే మనుషుల్లో ఉన్న ఎమోషన్ని ఇగ్నోర్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే హ్యూమన్ ఏమంటాం మనం, ఈజ్ ఎ బండిల్ ఆఫ్ ఎమోషన్స్ అంటాం. సో ఎమోషన్ ద్వారానే మనిషి తన ప్రాంతం గురించి కానివ్వండి, తన దేశం గురించి కానివ్వండి, తన కమ్యూనిటీ గురించి కానివ్వండి, తనకు సంబంధించిన ఊరికి సంబంధించిన వ్యక్తి గురించి కానీ కనెక్ట్ అవుతే మనకు విషయాలు చాలా ఈజీగా మారిపోతాయని పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు నేర్చుకునే మొట్టమొదటి అస్త్రం అది. సో పొలిటీషియన్స్ విల్ కమ్ విత్ డెఫినెట్లీ విత్ అన్ ఎమోషనల్ కార్డ్, ఏదో రకమైన ఎమోషనల్ కార్డ్తో వస్తారు. అది రిలీజన్ వైజ్ కావచ్చు, క్యాస్ట్ గురించి కావచ్చు, సబ్ నేషనలిజం గురించి కావచ్చు, నేషనాలిటీ గురించి కావచ్చు,
సో అలాంటి లార్జర్గా మనం ప్రభావితం చేయగలిగే అంశాలు ఏముంటాయో వాళ్ళు చాలా డేగగళ్ళతోటి వాళ్ళు పసిగట్టేస్తారు. వాళ్ళు పసిగట్టేసి దానికి సంబంధించిన అంశాలని వాళ్ళు అయితే ఉంటే దాన్ని ఎక్కువ చేస్తారు, లేకుంటే క్రియేట్ చేసి అందరు దాని గురించి మాట్లాడుకునేట్టు చేస్తారు. చేసి వాళ్ళు అనుకున్న గోల్ను సాధించగలిగే లెవెల్లో ప్రతి పొలిటికల్ లీడర్ ట్రై చేస్తాడు. ఎక్కువ మంది దానిలో సక్సెస్ఫుల్ అయ్యి వాళ్ళు ఎలక్షన్లో అనుకున్న పొజిషన్ను సాధిస్తారు. మనకు ఒక 30 ఏళ్ళ కిందికి వెళ్ళిపోతే కనుక ఇంటి స్థలం కోసం కమ్యూనిస్ట్ పార్టీ ధర్నా చేస్తే, లేకపోతే కనుక పెరిగిన ధరల కోసం ధర్నా చేస్తే జనాలు వస్తారు కానీ ఓట్లు వేయరు వాళ్ళకు. కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్ పెడితే సభ సక్సెస్ అవుతుంది, ఓ ధూమ్ధామ్ పాట ఉంటే పెద్ద ర్యాలీ ఉంటుంది, కానీ ఓటు వచ్చే వరకల్లా ఓటు వేరే పార్టీకి పడుతుంది. ఎందుకు, ఏమిటి మనుషుల ఆలోచన ఏమిటి? అంటే నాకేమనిపిస్తుంది అంటే, ఒక పార్టీ నిరంతరం ప్రజలతో ఉండడం వేరు, ఎలక్షన్ టైం లోపల ఓటర్ను ప్రభావితం చేసి బూత్లోకి వెళ్ళి ఓటు వేయించడం వేరు. దిస్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. సో ఆ బాల్ గేమ్కు కావాల్సిన స్కిల్స్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకు అంతగా నప్పలేదేమో, వాళ్ళు అంతగా నేర్చుకోలేదేమో అనిపిస్తుంది. లేకుంటే నిరంతరం ప్రజలను నిలబడి ఎప్పుడు ప్రజలనే పీడిత వర్గాల్లో ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఛాలెంజ్ చేసి ప్రజలకు కావాల్సిన విషయాలను అవేర్నెస్ తీయడం లోపల ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తెచ్చే విధంలో వామపక్షాలు ఎప్పుడైనా ముందే ఉన్నాయి. కానీ వామపక్షాలు ఎందుకు సక్సెస్ఫుల్ అవుతలేవు అంటే, మారుతున్న కాలానికి అనుగుణంగా వామపక్ష సిద్ధాంతాలు కానీ ప్రాసెస్లో కానీ ప్రజలకు చేరువయ్యే పద్ధతులు అన్నీ కూడా అవుట్డేట్ అయిపోయినాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు ఆల్వేస్ ఫైనల్ కదా, ప్రజలే నిర్ణయించే వ్యక్తులు కాబట్టి ఆ నిర్ణయించుకునే వ్యక్తులకి మనం ఏ రకంగా దగ్గర కావాలి, ఏ రకమైన పద్ధతులు మనం అవలంబిస్తే వాళ్ళ దృష్టిలో మనం ఉంటాము, మనని వాళ్ళు ఎన్నుకుంటే వాళ్ళకు మనం బెనిఫిట్ చేస్తామనే నమ్మే దిశలో మనం చేయాల్సిన పనులు ఏంటి అనేది వాళ్ళు దే హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్, రైట్. అప్పుడు ప్రశ్నించుకొని ఏ పద్ధతులు చేస్తే వీడు ఎలక్షన్ బూత్ దాకా వెళ్ళి మనని మనసులో ఉంచుకొని వీడికి ఓటేస్తే మన బాధలు తీరుస్తాడు, మన కష్టాలు తీరుస్తాడు, మనకు బాసటగా ఉంటాడు, మనకు బెనిఫిట్ చేయగలుగుతాడు అని ఒక భావనను క్రియేట్ చేయడంలో ఐ థింక్ వాళ్ళు వెనుకున్నారేమో. అందుకోసం వాళ్ళకు పోరాటాల్లో తోడుగా ఉన్న ప్రజలు ఓటర్లకు వచ్చేసరికి వెనక్కి పోతారేమో అనిపిస్తుంది. పోరాటాల్లో పిహెచ్డి ఉంటుంది, ఓట్ల పరీక్షలు ఫెయిల్ అవుతుంది. కానీ జైలుకు వెళ్ళి వచ్చిన రాజకీయ నాయకుల పట్ల ప్రజల ఆదరణ చాలా ఎక్కువ ఉంటున్నది. ఏమిటి రీజను, ఏమి ఆలోచన ఏమిటి? అంటే ఒక మనిషి తప్పులు చేసి జైలుకు వెళ్తే ఆ మనిషిని చాలా నీచంగా చూస్తుంది, చాలా ఘోరంగా అవమానిస్తారు. బయటకు వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. కానీ అదే పొలిటీషియను రకరకాలైన నిందలతోటి వాళ్ళు జైలుకి వెళ్తారు. కానీ మీరు మన భారతదేశ చరిత్రలో చూడండి, జైలుకి వెళ్ళి వచ్చిన ప్రతి పొలిటికల్ లీడరు ఈ ఎంపవర్డ్ మోర్, ఎక్కువ పవర్ తోటి బయటకు వస్తారు వాళ్ళు. మన 20-30 ఏళ్ళ నుంచి మీరు చూడండి, జగన్ జైలుకి వచ్చినంత ఏకంగా ముఖ్యమంత్రి. ఎందుకంటే మన భారతదేశంలో చాలా మంది ఉన్నారు కదా, లేపిన వాళ్ళు సీఎంలు అయినరు, మినిస్టర్లు అయినరు, సెంట్రల్ మినిస్టర్లు అయినరు. ఓకే, సో అవి కూడా ఏంది, ఏదో పొలిటికల్ ఇష్యూస్ లోపల ఛాలెంజ్ చేసో లేకుంటే ప్రజల కోసం ఉద్యోగాలు చేసిపోయిన వాళ్ళు కాదు, మామూలుగా ఇలాంటి స్కాండల్స్లో కనెక్ట్ అయిపోయిన వాళ్ళు అందరూ కూడా మంచి పొజిషన్లో అవుతున్నారు. సో జైలుకి పోవడం అనేది ఇప్పుడున్న పొలిటీషియన్ అందరూ ఎట్లా చూస్తారంటే దట్ ఈస్ అ పవర్, ఎక్స్ట్రా పవర్ అడిషన్ ఫర్ దట్. ఓకే, అంటే ఆర్డినరీగా ఉన్న పొలిటీషియన్ జైలుకి వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఆర్డినరీగా మారిపోతుంది. ఎందుకు జనం ఎందుకు అంటే అది పొలిటీషియన్లకు ఉన్న గొప్పతనం. అది పబ్లిక్ ఆలోచన ఏమిటి ఇక్కడ? పొలిటీషియన్లకు ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళు అందుకే వాళ్ళు ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఎందుకు అవుతారంటే వాళ్ళకు వచ్చే ప్రతి ఛాలెంజ్ని వాళ్ళు కన్వర్ట్ ఇంటూ ఆపర్చునిటీ. ఓకే, మనం చిన్నప్పుడు చాలా కథలు చెప్తారు. ఇప్పుడు తెలివైన వాడు అవతల వాళ్ళు రాళ్ళు విసిరితే ఆ రాళ్ళు తీసుకొని తను కోట కట్టుకుంటాడట, తెలివైన వాడు ఆ రాళ్ళ కింద పడి చచ్చిపోతాడు. పొలిటీషియన్ వాళ్ళు అట్లా తెలివైన వాళ్ళు, నువ్వు రాయి విసిరితే ఆ రాయిని తీసుకొని వాడు కోట కట్టుకొని కోటలో ఉంటాడు. అలాంటి క్రియేటివ్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి పొలిటీషియన్లు అంత ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే దాన్ని వాళ్ళకు ఆపర్చునిటీగా మార్చుకోగలిగే తెలివితేటలు ఉన్న వాళ్ళే పాలిటిక్స్లో రాణించగలుగుతారు. వాళ్ళ మీద చేసిన ఏ ఛాలెంజ్ అయినా సరే ఆ ఛాలెంజ్ని
వాళ్లకు అనుగుణంగా ఉండే విధంగా మార్చుకునే పద్ధతి లోపల మొత్తం వ్యవస్థని వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వ్యవస్థను అట్లా డిజైన్ చేసుకుంటారు. సో కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. సో ప్రజలు కూడా ఇది చూసి చూసి ఈ ప్రచారం విని విని నిజమే కావచ్చులే పాపం తప్పుగా పెట్టినట్టున్నారు, కష్టపడ్డాడు కదా, సరే తప్పు చేసినేమో కానీ మంచి కూడా చేసింది కదా. ప్రజలకు మన భారతదేశంలో క్షమించే శక్తి ఎక్కువ ఉంటుంది కదా. సో ఒకసారి శిక్ష అనిపించిన తర్వాత మనం క్షమించేయచ్చు. మనం ఆ తప్పుకు శిక్ష పడ్డది కాబట్టి మనకు మంచి చేస్తూ ఉంటుంది కదా. మనకు పర్టికులర్గా వ్యక్తికి నష్టం చేయలే కదా, సిస్టమ్ చేసిండు. సో సిస్టమ్ చేసినాగానే మన ఆలోచన ఎట్లుంటుంది, ఏదైనా సరే మనం జనరలైజ్ చేయడం అలవాటు అయిపోయింది కదా. ఎవరు చేస్తలేరు, అందరు చేస్తారు కదా. దొరికి దొంగ వీధులు దొరకలేదు, వీడు దొరికింది అంటే అంగీకరించడం. సో ఆ జనరలైజేషన్ చేసేసరికి వాళ్ళు చేసిన తప్పు కూడా చాలా మినిమల్ లెవెల్కి పడిపోతుంది. వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా ప్రజలకి ఎక్కువ సేవ చేస్తున్నట్టు, తను చాలా ప్రజల కోసమే ఉన్నట్టు ఈ ప్రచారం చేసుకోవడంలో చాలామంది పొలిటీషియన్లు సక్సెస్ఫుల్ కావడం వల్లనే వాళ్ళు చేసిన తప్పులు కానీ జైలుకు వచ్చిన తర్వాత అది వాళ్ళకు పవర్ యాడ్ అయిపోయి వాళ్ళు ఇంకొంచెం పెద్దగా రాణించడానికి అవకాశం. అందుకే ప్రజలు నీవు దొంగ ఆయన అంటే నీవు దొంగ ఈయన అంటాడు. ఇద్దరు పరస్పరం దొంగలు అనుకుంటారు, ఆధారం ఉన్నాయని చెప్తారు. ఇంకో ప్లేయర్, మూడో ప్లేయర్ వస్తారు, ముగ్గురు తిట్టుకుంటారు. జనం ఈ విషయాలు ఎందుకు అంత సీరియస్గా తీసుకోరు? బికాజ్ దే థింక్ దట్ ఇట్ ఈస్ ఫన్. వాళ్ళు ఎంటర్టైన్మెంట్గా చూస్తారు. పబ్లిక్ ఇదంతా ఎంటర్టైన్మెంట్ చూస్తారు. అందరు ముగ్గురికి తెలుసు ముగ్గురు దొంగలే అని. సో ఈ టైంకి ఈ సిచ్యువేషన్కి మంచి దొంగ ఎవరు, మనకు బెనిఫిట్ చేస్తారు. ఎందుకంటే మనకు వేరే చాయిస్ లేదు కదా. అండ్ 98% మంది ఏం ఫీల్ అవుతారు ప్రజలు అని అంటే, పాలిటిక్స్ మనకు సంబంధించిన అంశం కాదు, ఇదంతా వేరే గ్రూప్ అదంతా. కాబట్టి అందులోకి మనం పోయి మనం డిస్టర్బ్ చేసుకొని మనం పాడు చేసుకొని, మన ఆర్థిక వ్యవస్థను డిస్టర్బ్ చేసుకొని, మన ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకొని, మనని డిస్టర్బ్ చేసుకొని అంత రిస్క్ ఎందుకు పడాలా? ఎందుకు అంత అవసరమే ఉంది? వాళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటారు, వాళ్ళు ఏమైనా చేసుకొని మనకెందుకు, మనకు ఇంతో బెనిఫిట్ అవుతుందా లేదా, దట్ ఈజ్ అవర్ మెయిన్ ఓటో అనే స్థాయికి ప్రజలను చేర్పించడంలో పొలిటీషియన్ అంతా సక్సెస్ఫుల్ అయ్యారు. అంటే నిర్వీర్యం చేయడం అంటే చాలా సిస్టమేటిక్గా ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే సిస్టమేటిక్గా ప్రజల్ని పాలిటిక్స్లోకి వచ్చి ఒక లీడర్షిప్ని ప్రశ్నించే స్థాయికి చేరకుండా ఉండే విధంగా వాళ్ళ ఎత్తులు, వాళ్ళకున్న ప్రయత్నాలు, వాళ్ళకి బ్రేక్ చేసే సెల్ఫ్ ఎస్టీమ్ బ్రేక్ చేసే పద్ధతులన్నీ కూడా వాళ్ళు చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తారు. ఓటరు అన్నప్పుడు ఇండియాలో ఓటరు, అమెరికాలో ఓటరు, ఆస్ట్రేలియా ఓటరు ఉంటారు. ఆయా రాజకీయ విధానాలను బట్టి ఓటర్ ఆలోచన ఉంటుంది, అంతే కదా. లేకపోతే కనుక అమెరికాలో 2 పార్టీలు విచ్ ఈజ్ గుడ్ అని చూసుకుంటారు, వెళ్ళిపోతారు. మిగతా దేశాలు దాదాపు అట్లాగనే ఉన్నాయి. కానీ మన దేశంలో ఇంత క్లమ్జీ ఉండడానికి కారణం ఏమిటి? ఎక్కువ పార్టీలు ఉండడమా? ఒకటి ఎక్కువ పార్టీలు ఉండడం, రెండోది మన దగ్గర తక్కువ ఎడ్యుకేషన్ ఉండడం, మూడోది మన దగ్గర ఉన్న పొలిటికల్ పార్టీ స్ట్రక్చర్ లోపల, అది ఎలక్షనీరింగ్ లోపల, క్యాంపెయిన్ విషయాల లోపల, అన్ని దేశాల లోపల మన దేశంలో ఉన్నట్టు విస్తృతంగా ఇష్టం వచ్చినట్టు పొలిటికల్ పార్టీలు వెళ్ళి ఉదరగొట్టి టీవీల్లో బయట పాంప్లెట్ కట్టి ప్రచారం చేసే పద్ధతులు దేశాల్లో ఉండవు. అమెరికాలో ఎట్లా ఉంటుంది, గవర్నమెంటే ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తుంది. ఒక లీడర్ను నిలబెట్టాలి అని అంటే వాళ్ళు ఇంటర్నల్లోనే వాళ్ళ డిస్కషన్స్, డిబేట్లు పెట్టి దానిలో ప్రజలకు ఈ దేశానికి ఏం ప్లాన్ చేస్తున్నావు, ఎట్లా చేయబోతున్నావు అనే విషయానికి సంబంధించి డిబేట్ పెడితే ఏ మనిషి అయితే బాగా మాట్లాడతాడో వాళ్ళ పార్టీలోనే ఓట్లు వేస్తే అతన్ని ప్రెసిడెంట్గా నిలబెడతారు. మన దేశంలో అంత డెమోక్రటిక్ సెటప్ లేదు కదా. మన దేశంలో ఎంతమంది ఊహాజనితమైన విషయాలను ప్రొజెక్ట్ చేస్తారో, అలవి కానీ ఆలోచనలు ఎవరైతే ప్రజెంట్ చేస్తారో, మనం చేయలేని కల్పితాలు ప్రజలకు భూతత్వంలో చూపించి చేయగలుగుతారో వాళ్ళందరినీ ప్రజలందరూ చాలా గొప్ప గురించి, చాలా సైకలాజికల్ గేమ్ ఎక్కువ ఉంటుంది. ఇట్స్ గేమ్. సో ఆ ప్రాసెస్ లోపలే మన దేశం లోపల మన ఎలక్షనీరింగ్ అంతా ఇంత క్లమ్జీగా మారిపోయింది. కాబట్టి మనం డెఫినెట్గా ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ మనం ఒత్తిడి చేయాల్సిందంటే ఈ ఎలక్షనీరింగ్ స్టైల్ మనం చేంజ్ చేయాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం చేంజ్ చేయాలి. ఒక క్యాండిడేట్ని మనం నిలబెట్టాలి అని అంటే ఆ క్యాండిడేట్కి సంబంధించిన ఆ ప్రొఫైల్ను మనం తప్పకుండా బాగా చూసి నిశ్చితంగా పరిశీలించి ఈ మనిషి ఈ ఎలక్షనీరింగ్కి సంబంధించి ఎలక్షన్ నిలబడితే ఎలక్ట్ అయితే ఏం చేస్తాడు అనేది మనిషి చెప్పిన తర్వాత వాటిని అన్నిటిని కూడా మనం ప్రొఫైల్ చేసి ఎలక్షన్ మధ్యలో ప్రతిసారి ఛాలెంజ్ చేసి ప్రశ్నించగలిగే అవకాశం ప్రజలకు ఇవ్వగలగాల. యూ మస్ట్ మేక్ ఇట్ యాజ్ అన్ అఫీషియల్ థింగ్, యూ మస్ట్ మేక్ ఇట్ యాజ్
ఏమంటారు లీగల్గా మనం దాన్ని వ్యాలిడ్ చేయగలగాలి, చట్ట రూపంలో అది ప్రజెంట్ చేయగలగాలి. చేసినప్పుడు అప్పుడు ఎలక్ట్ అయిన వాడు నిజంగానే చేయగలుగుతుందా లేదా, ఎందుకు చేయలేకపోతున్నావు, ఈ క్వశ్చనింగ్ ఎప్పుడైతే అకౌంటబిలిటీ జనరేట్ చేస్తామో అప్పుడు మన దేశంలో డెఫినెట్గా ఎలక్షనీరింగ్ బెటర్ అవుతుంది. ప్రజలు కూడా ఎలక్ట్ అయిన వాళ్ళు బాధ్యతతోటి పనిచేస్తారు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడడానికి అవకాశం లేదు. మనం ఏదైతే చేయగలమో మన క్రియేటివిటీ ద్వారా అవి మాత్రమే చేయడానికి, అవి మాత్రమే ప్రామిస్ చేయడానికి అవకాశం ఉంటుందని ఎప్పుడైతే మనం చట్టాన్ని మనం సెట్ చేస్తామో అప్పుడు బెటర్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది భారతదేశంలో కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. భారతదేశంలో రాజకీయ వ్యవస్థ, రాజకీయ పార్టీలు, పార్టీల మేనిఫెస్టోలు, నాయకుల మాటలు, ఏ అంశాలు ఓటర్ను ఎట్లా ఎందుకు ప్రభావితం చేస్తాయో ఈ అన్ని అంశాల గురించి వారి అభిప్రాయాలు, వారి వివరణ ఇది. థ్యాంక్ యూ.